క్వశ్చన్ అడిగారు కదా చిట్టిబాబు గారు, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆయన ఏం సమాధానం చెప్తారో ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు మీరే కదా అడిగారు. నాకు తెలిసి నాగ్ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి చిట్టిబాబు గారికి ఏమైనా వైరం ఉంటే ఉండొచ్చండి, పాముకి ముంగీసి ఉండట్టు నాకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు గారి పేరింటేనే ఆయన మీద పడిపోతాడు. ఆయన దగ్గర మనం ఏం మాట్లాడగలుగుతాము? ఓ పెద్ద మనిషి, త్రిపురనేని గారి యొక్క కొడుకు, ఓ సినీ నిర్మాత, చాలా అగ్రనాయకులతో ఉన్న వ్యక్తి. ఇప్పుడు కళ్ళ ముందు కదులుతున్నది. గత అమరావతికి ఈ రోజు అమరావతికి తేడా లేదా? గతంలో అమరావతి బ్రహ్మాండ అమరావతి బ్రహ్మాండంగా రైతులు కానీ చేసేసింది. అమరావతిలో ఘనంగా హెడ్లైన్స్ వేయించండి బాబు, స్క్రోలింగ్ వేయండి. అమరావతిలో అందరు రైతులు హ్యాపీగా ఉన్నారు, అందరు రైతులు బ్రహ్మాండంగా ఆనందంతో ఉన్నారు, ముగిస్తున్నారు. ఊరుకోండి సార్, ఎందుకుసారి బోగస్ మాటలు, ఎందుకుసారి బోగస్ మాటలు? మీరు ఎన్ని కాక మాటలు మాట్లాడినా ప్రభుత్వానికి ఎన్ని బోగస్ మాటలు రావు సార్. అక్కడ వాళ్ళకే పవన్ కళ్యాణ్ చిట్టిబాబు గారు మంచి ఫైర్ లో ఉన్నారు మీరు. చిట్టిబాబు గారు కొంచెం సమయం పాటించండి. చిట్టిబాబు గారు 100 క్వశ్చన్లు అడిగారు, మీరు ఒక క్వశ్చన్ సమాధానం చెప్పండి. చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు చాలా పెద్దవాళ్ళు. 9 నెలల గర్భిణీ స్త్రీ మీద బూటుగా తన్నిచ్చిన ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు. గత అమరావతి ఉద్యమంలో మాట్లాడుకోకుండా ఇక్కడ బాలగౌడ గారికి మాట్లాడే సేపు చిట్టిబాబు గారు ఇద్దరు ఇంకా కౌంటర్ వేస్తాను ఉంటారు. రజనీ గారు కంక్లూడ్ చేయండి మేడం. రజనీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. చిట్టిబాబు గారు అర్థమైంది, మీరు చెప్పాల్సింది ఇద్దరు. రాష్ట్రాన్ని పరిపాలించారు చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు మళ్ళీ ఇస్తా, మీకు మళ్ళీ ఇస్తా. సంవత్సరాలు పాలించారు ఆయన. చిట్టిబాబు గారు, బాలకోట గారు ఒక నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు ఒక నిమిషం ఆగండి. రజనీ గారు కంక్లూడ్ చేయండి మేడం, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. రజనీ గారు సార్, ఏదైతే చిట్టిబాబు గారు మా రాష్ట్ర ప్రజల గురించి, మా అమరావతి ఆడబిడ్డల గురించి ఆయన పడుతున్న తపన చూస్తే ఈ కూటమి ప్రభుత్వం కాదు, గత 5 ఏళ్ల గారి జగన్ గారి ప్రభుత్వం కాదు, మా రాష్ట్రానికి చిట్టిబాబు లాంటి వారు కావాలని అనిపిస్తుందండి. ఎందుకంటే అమరావతి రాజధాని రైతులు అన్ని సంవత్సరాలు ధర్నాలు చేస్తున్నప్పుడు అంటే ఆయన ఎక్కడో ఉండి సంఘీభావం తెలియజేసినారో మాకు తెలియదు కానీ సార్, కోర్టులో కేసులు చూసింది మేము. బాలకోటయ్య గారు లాంటి వారు ధర్నాలో పార్టిసిపేట్ చేశారు. కానీ ఆయన చెప్తున్నారు వాళ్ళకి ఇంకా కూడా ఏమీ మంచి జరగలేదని. ఇది కరెక్ట్ సార్, ఇంకా మంచి జరగలేదు అంటున్నారు కదా, ఇది కరెక్ట్. ఇంకా కూడా మేము, ఎందుకంటే గత 5 ఏళ్లు మేము పోరాడినాం, ఏదో స్వాతంత్రం తెచ్చినట్టుగా ప్రభుత్వాన్ని మార్చినాం, కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినాం. ఇంకా మారాలి రజనీ గారు, ఇంకా మారాలి. ఆ ప్రజలు సంతోషంగా లేరని మీరు భావిస్తున్నారు కాబట్టి మీ పోరాటం కరెక్ట్ సార్, మీ పోరాటం కరెక్ట్. ప్రతిపక్షంగా నేను ఇందాక రెడ్డన్నకు చెప్పినా మీకు చెప్తున్నా, మీరు స్ట్రాంగ్ గా ఫైట్ చేయండి. ఇంకా మీరు చెప్పినారు వారికి ఇంకా భూములు అలాట్ చేయలేదు, వారికి ఇంకా సరిగా కొంతమందికి కౌలు రాలేదని. చాలా సార్లు కౌలు రాకపోతే మేమే కోర్టులో కేసులు వేసరికే కౌలు ఇచ్చినారు సార్, వేయిన వాళ్ళకి ఇవ్వలా. అందరికీ కోర్టులో ఫీజులు కట్టే స్తోమత ఉండదు, కోర్టు కేసు అవగాహన ఉండదు. ఈ రోజు కూడా రాజధాని రైతులు సంతోషంగా ఉన్నారా? ప్రభుత్వాలు పారితే మా పరిస్థితి ఏందనుకుంటున్నారా? ఇంకా కలెక్ట్ చేస్తే నష్టమా లాభమా? అభివృద్ధి ఎంతవరకు సాధ్యం అవుతుంది? దేనికి మారుస్తారో అర్థం కాని సందిగ్ధ పరిస్థితుల్లోనే ఉన్నారండి. 100% చిట్టిబాబు గారు చెప్పింది కరెక్ట్. కాకపోతే ఆ వైఖరిలో మాట్లాడాల్సింది బాలకోటయ్య గారు కాదండి. చిట్టిబాబు గారు లాంటి వారు, రెడ్డి గారు లాంటి వారు వీరు ప్రశ్నించాలా. ఆ భూములు ఎలా ఇస్తున్నారా? ఇవ్వని వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు వాళ్లతో కేసులు వేయించండి, అప్పుడు ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు అమరావతిలో మాట్లాడుతున్నా తల్లి, నువ్వు భలే మాట్లాడుతావు. మేము ఉమ్మూస్తాం, మీరు కడిగేయండి అంటావు, భలే చెప్తున్నావు. మీరేమి చెయ్యరు, మేము అడగాలి, మీరు ఉమ్మూస్తే మేము కడగాలి. మేము చెప్తున్నావు, భలే చెప్తున్నావు తల్లి. మేము ఉమ్మేస్తామండి, మేము ఉమ్మూస్తాము, మీరు వచ్చి కడగండి. చిట్టిబాబు గారు, మీరు రెడ్డి గారు మీరు కడగండి, మేము ఉమ్మేసుకుంటూ పోతాం, మేము దున్నేసుకుంటూ. ఏం భలే చెప్తావమ్మా మహాతల్లి. సార్, మీరు అడగడానికే కదా ఇన్ని అడిగేసినారు.
గతంలో మీ ప్రభుత్వం సర్లేదనే మేము ఏమండి? మార్చినాం. ఇప్పుడు మళ్ళీ ఎవరి ప్రభుత్వం అమ్మా? గతంలో నా ప్రభుత్వం కాదు తల్లి, గతంలో నేను వైఎస్ఆర్సీపీ కాదు, నేను వైఎస్ఆర్సీపీ కాదు. ఉంటే అంటే మిమ్మల్ని వ్యతిరేకించి మాట్లాడితే మీలో తప్పులు ఎత్తి చూపిస్తే మేము వైఎస్ఆర్సీపీ అయిపోతామా? రైట్, ఫైనల్ గా ఏమంటారు చిట్టిబాబు గారు మీరు చెప్పండి. ఎస్ చిట్టిబాబు గారు సమయం అయిపోయింది. చిట్టిబాబు గారు ఎస్ చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు ఫైనల్ గా ఈ ఆటో వాళ్ళకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో సంక్షేమ పథకం గురించి మీరు ఏమంటారో, డ్రైవర్ల గురించి, ఆటో డ్రైవర్ సేవల పథకం గురించి ఏమంటారో చెప్పండి. ఆటో డ్రైవర్ సేవల పథకం గురించి చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. ఆటో డ్రైవర్ సేవల పథకం గురించి ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి చిట్టిబాబు గారు ప్లీజ్. ఆటో డ్రైవర్ సేవల ఎన్ని కండిషన్స్ తీసేసి ఏదో ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి, వాళ్ళ మీద ఏదైనా ఉంటే పెనాల్టీ ఎన్ని ఫైన్లు ఏమైనా ఉంటే ఎన్ని క్లియర్ చేయాలి, ఇలాంటి ఫిటింగ్లు పెట్టకుండా అందరికి 4,00,000 ఇచ్చారు. మీరు ఇవ్వండి, ఇంకా ఎక్కువ ఇవ్వండి, ఎందుకంటే ఆటో డ్రైవర్లు పాపం వాళ్ళు వాళ్ళ పెళ్ళాం బిడ్డలు బాధపడుతున్నారు. మా వాళ్ళకి లేదు, వాళ్ళు బాధపడతారు. వాళ్ళకి ఊళ్ళో విలేజ్ లో బస్సులు కాదు ఆటోలు బాగా రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. కంపల్సరీ ప్రభుత్వానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. బాలకోటి గారు చివరికి ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్. నాగ్ గారు, నేను మొట్టమొదటి చెప్పా, నిద్రపోతున్న వాడిని లేపొచ్చు, నిద్ర నటించే వాడిని లేపలేము. చిట్టిబాబు అయినా అంతే, మోహన్ రెడ్డి గారైనా అంతే. ఈ ప్రభుత్వం ఒకళ్ళ కోసం అయితే పనిచేయటంలా తాను ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇంకా అందులో లోపాలు గేపాలు ఉంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైట్ సార్, మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తారు. మోహన్ రెడ్డి గారు చెప్పండి చివరిగా. అబద్ధాలు ఆడబోతని ఆర్చలేము. ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాల ఆరబోతో వచ్చింది, అబద్ధాలతో అధికారులు వచ్చి అబద్ధాల మీద ప్రయాణం చేస్తుంది. ఈ అబద్ధాలు ఆరబోతని ఆపలేము, అది వాస్తవం. చిట్టిబాబు గారు, మీకు తెలిసిందే అబద్ధాలు ఏ రోజు చెప్పారు చెప్పండి. మీకు తెలిసి చెప్పండి మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, బాలకోట గారు ఒక్క నిమిషం. బాలకోట గారు ప్లీజ్ మాట్లాడారు కదా. చిట్టిబాబు గారు ఆగండి ఒక్క నిమిషం. ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ గారు, ఇప్పుడు నిజాలు మాట్లాడితే మా బాలకోట గారికి శవంలో రక్తం కారుతుందని ఏదేదో చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది నిజాలు ఒక్కటన్నా